హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్క్లోవిటా నట్షెల్స్. ఈరోజు మనం నట్షెల్ చేయబోయేది సాంబార్ వుడ్ మాస్టర్ పీస్ని, అదే కంగువాని అంటున్నా. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మూవీ రిలీజ్ ముందు 2000 crores కలెక్షన్ కొడతామని చెప్పారు. లాస్ట్కి 200 crores కూడా రాలేదు. మీరు ఎప్పుడైతే బాహుబలి 2ని కొడతామని చెప్పుకోవడం మానేస్తారో అప్పుడే బాగుపడతారు. ఈ సినిమా నాకు నచ్చకపోవడానికి 69 రీజన్స్ ఉన్నాయి. ఈ మూవీ నచ్చడానికి రీజన్స్ వెతికా, కానీ ఒక్కటి కూడా దొరకలేదు. చిన్నప్పటి నుండి సూర్య అంటే ఇష్టం, అందుకే రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళి కూర్చున్నా. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఒక్కొక్కడు మైకులు మింగారో లేదా స్పీకర్లు మింగారో తెలియదు, కానీ సినిమాలో ఒక్కొక్కడు అరిచే అరుపులకి నా ఇయర్ డ్రమ్ నుంచి ఆక్సిపెటల్ నెర్వ్ వరకు మొత్తం ఎఫెక్ట్ అయింది. కాంతార క్లైమాక్స్లో వచ్చే అరుపులని మించి ఉంటాయి వీళ్ళ అరుపులు. ఒక్కడైనా తిన్నగా మాట్లాడరారా మూవీలో? హీరో వచ్చి ఊ అంటే విలన్ వచ్చి వా అంటాడు. లాస్ట్లో కార్తీ వచ్చి లకలకలక అంటాడు. పక్కన ఉన్నోడితో కూడా అరుస్తూ మాట్లాడతారేంట్రా మీరు? ఆ మేకప్లు చూడండి, ఇది అడవి మనుషుల బయోపిక్లా ఉంది. అందరికంటే చిరాకు తెప్పించే క్యారెక్టర్ ఈ బొడ్డోడిదే. హీరో వీడిని కూడా లేపేసి ఉంటే సినిమాకి పట్టిన దరిద్రం పోయేది. అసలు ఈ సినిమాలో స్టార్టింగ్ ½ an hour అయితే పేషెన్స్ టెస్ట్ అనే చెప్పాలి. హీరో ఎంట్రీకే బయటికి వెళ్ళిపోవాల్సింది. నా దరిద్రం, అసలు ఈ దరిద్రాన్ని మొత్తం చూడాల్సి వచ్చింది. స్టోరీలోకి వచ్చేస్తే ఈ సైంటిస్ట్ గాళ్ళందరూ కలిసి ఈ పిల్ల నిబ్బాగాళ్ళ బ్రెయిన్ మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అలా అంతమంది నిబ్బాగాళ్ళలో ఒక జట అనే నిబ్బాగాడు తప్పించుకుంటాడు. లిటరల్లీ అంత స్పీడ్గా వెళ్తున్న ట్రైన్లో ఎక్కి కూర్చుని హిందీ టీచర్ డ్రాయింగ్ హోంవర్క్ ఇచ్చినట్టు హీరో డ్రాయింగ్ గీసి పడుకుంటాడు. ఇక్కడ డైరెక్టర్ ఇండైరెక్ట్గా ఏం చెప్పాలి అనుకుంటాడంటే ఈ నిబ్బాగాడికి ఏవో పవర్స్ ఉన్నాయి అని. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా వీడో నిబ్బా మ్యాన్ అనమాట. ఇంకా హీరో ఎంట్రీకి వచ్చేస్తే పక్కా నార్త్ ఇండియన్ చప్రీ లుక్లో సూర్య గారు దర్శనమిస్తారు. ఈ లుక్ ట్రై చేస్తే భోజపురిలో కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారో ఏమో, అందరూ పుష్పరాజులు అయిపోర్రా రే. హీరో హీరోయిన్ గోవాలో చేసే పని ఏంటంటే బౌంటీలను పట్టుకుని పోలీసులకి పట్టించాలి. దొంగనా కొడుకుల్ని పట్టుకోవాలంటే పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఈ దొంగనా కొడుకుల వెంట పరిగెత్తాలి. కానీ వాళ్ళకి లంచం తీసుకోవడానికే టైం ఉండదు, కాబట్టి ఆ దొంగనా కొడుకుల్ని పట్టుకునే పని హీరో హీరోయిన్కి చెప్తారు. వీళ్ళిద్దరూ కలిసి పట్టుకుంటారా అంటే కాదు. ఒక ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వేసి సాంగ్ ఎండ్ అయ్యేలోపు హీరోకి హీరోయిన్కి లవ్ ప్యాచప్ అయ్యి బ్రేకప్ కూడా అయిపోతుంది. ఆ సాంగ్లో బిగినీ పాపలు తప్ప వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కడ కనపడలేదు. ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే వీళ్ళు ఇప్పుడు వేరే టీం అనమాట. ఆ బౌంటీ కోసం కొట్టుకుంటారు. ఈ బౌంటీని పట్టుకుని పోలీసులకి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎక్కడైనా మూవీలో సీన్స్ని మీమ్స్లో వాడతారు, కానీ ఈ మూవీలో మీమ్స్నే వాడుకున్నారు. చూడగానే చిరాకు పుట్టించే క్రింజ్ సీన్లు రా బాబు అవి. ఒకరోజు ఒక బౌంటీని పట్టుకోవడానికి హీరో వెళ్తే అక్కడ బై మిస్టేక్ హీరో చేతిలో వాడు చచ్చిపోతాడు. ఇది అంతా ఈ జటా పిల్ల నిబ్బాగాడు చూస్తాడు. వీడు ఒక ట్రైన్ ఎక్కేసి ఇండియా బార్డర్ నుంచి గోవాకి వచ్చేస్తాడు. మేము ఫ్రెండ్స్తో నానా సంఖ్యలో నాకు ఈ ప్లాన్స్ వేస్తుంటే ఒక్కసారి కూడా పోలేదు కదరా గోవాకి. ఈ నిబ్బాగాడు మాత్రం ఆ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ నుండి తప్పించుకొని ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే గోవాకి. నిబ్బాగాడే కానీ రసికుడే. జస్ట్ కిడింగ్ గాయ్స్. ఈ నిబ్బాగాడు గోవాకి వచ్చింది హీరో కోసమే. హీరో అక్కడ ఉన్నాడని ఈ నిబ్బాగాడికి ఎలా తెలుసు అని లాజిక్ అడగద్దు. అన్ని లాజిక్స్ ఉండుంటే నిజంగానే బాహుబలిని కొట్టేది. హీరో ఆ బౌంటీ గాడిని చంపేశాడనే విషయం హీరోయిన్కి తెలుస్తుంది. ఆ నిబ్బాగాడిని ఐ విట్నెస్గా వాడుకొని హీరోని పోలీసులకి పట్టిద్దాం అనుకుంటుంది. హీరోగాడు ఆ నిబ్బాగాడిని వేసుకొని పారిపోతాడు. ఈ నిబ్బాగాడు మూసుకుని ఉండకుండా ఫిట్స్ తెచ్చుకుంటాడు. ఈ నిబ్బాగాడిని హాస్పిటల్లో పడేస్తే డాక్టర్స్ హీరో మొహం మీద రిపోర్ట్స్ పడేస్తారు. ఈ నిబ్బాగాడి బుర్రకి బొక్కెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, వీడేదో తేడాగా ఉన్నాడు అంటారు. ఈ గ్యాప్లో హీరోకి ఆ నిబ్బాగాడు తెగ నచ్చేస్తాడు. ఈ నిబ్బాగాడిని ఎక్కడో చూసా, మాది జన్మజన్మల బంధం ఏమో అంటాడు. ఇంకా నయం, ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం ఒకటి యాడ్ చేస్తే మగధీరా స్టోరీ అయ్యేది ఇన్ ఎల్జీ టీవీ వర్షన్. ఈ సినిమాలో ముట్టుకుంటే ఫిట్స్ వస్తుంది. ఈ సినిమాలో హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడికి వచ్చేస్తుంది. అది ఎలారా అంటే ఈ యోగిబాబు మెడలో లాకెట్లో ట్రాకర్ పెడుతుంది అంట. దాని హెల్ప్తోనే వీళ్ళు పట్టుకున్న బౌంటీని హీరోయిన్ వచ్చి ఎగరేసుకుని వెళ్తుంది. ఈ నిబ్బాగాడిని అర్ధరాత్రి KFCకి తీసుకెళ్లి బర్గర్ ఇప్పిస్తాడు మన హీరో. హీరోని ట్రాక్ చేస్తూ హీరోయిన్ వస్తుంది. వీళ్ళ వెనకాలే ఈ విలన్ గాళ్ళ గ్యాంగ్ వచ్చి గన్స్తో రెస్టారెంట్లో ఉన్న అందరిని షూట్ చేసి దొబ్బుతారు. అందరూ సస్తారు, కానీ ఈ నిబ్బాగాడికి హీరోకి హీరోయిన్కి ఏమవ్వదు. అదే మ్యాజిక్. హీరో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ నిబ్బాగాడిని విలన్ గ్యాంగ్ లేపుకెళ్తారు.
మళ్ళీ బుర్రకి బొక్కెట్టి ఎక్స్పెరిమెంట్లు చేయడానికేమో. ఈ గ్యాప్లో డైరెక్టర్ ఇంకా నిద్రపోతున్న ఆడియన్స్ని కోమాలోకి తీసుకెళ్ళడానికి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. ఏవో 3-4 కోణాలు అంటాడు. సాగర కోన, హిమకోన, షకీలా కోన అని. హీరో ఉండేది ప్రణవాది కోన. ఈ తెల్లనా కొడుకులు వచ్చి ప్రణవాది కోనని ఆక్రమించుకోవాలి అనుకుంటారు. వాళ్ళతో డైరెక్ట్గా వారికి వెళ్తే సంపి దుబ్బుతారని ఒక ఫ్యామిలీని అక్కడికి పంపిస్తారు. వీడు అక్కడికి పోయి ఈ తెల్లనా కొడుకులకి నావలు తయారు చేయడానికి 100 మంది వీరులు కావాలి అని 100 మందిని తీసుకెళ్లి చంపించేస్తాడు. ఆ తెల్లనా కొడుకుల దగ్గర డబ్బులు దుబ్బుతాడు. ఇలా చేసి ఆ ప్రణవాది కోన వాళ్ళ సైన్యాన్ని మెల్లమెల్లగా అంతం చేసి వాళ్ళని వీక్ చేయాలి అనేది ప్లాన్. కానీ హీరోకి ఈ బొకడాగడు అడ్డంగా దొరికిపోతాడు. ఇంకేముంది, వీడిని మంటల్లో పడేసి ఫ్రై చేస్తారు. అక్కడ ఉన్నోళ్ళు వాడి భార్యని కొడుకుని కూడా ఫ్రై చేయండి, వండుకుని అంటారు. దానికి హీరో ఒప్పుకోడు. కావాలంటే మేకపోతు తెస్తా కానీ వీళ్ళని వదిలేయండి అంటాడు. ఈ ఆంటీకి ఫ్రై పీస్ అంటే ఇష్టం అనుకుంటా. అందుకే తన కొడుకుని కాపాడమని హీరోకి చెప్పి ఇది మంటల్లో దూకేస్తుంది. హీరో ఇంకా ఆ నిబ్బాగాన్ని దత్తత తీసుకుంటాడు. వాడికి కత్తి ఫైట్లు అన్నీ నేర్పిస్తాడు. ఇప్పుడు ఈ తెల్లనా కొడుకు ప్లాన్ ఫెయిల్ అయిందని కపాల కోనలో విలన్తో చేతులు కలిపి విలన్ వాళ్ళ సైన్యంతో హీరో ఉండే ప్రణవాది కోన మీద అటాక్ చేయిస్తాడు. హీరో విలన్ వాళ్ళ సైన్యంతో బాగానే ఫైట్ చేస్తాడు. కానీ ఈ గ్యాప్లో ఈ నిబ్బాగాడు వచ్చి హీరోని పొడిచి దుబ్బుతాడు. ఎందుకురా అంటే వాళ్ళ అమ్మా బాబుల్ని చంపినందుకు రివెంజ్ అంట. నీ బాబు దొంగనా కొడుకైతే ఎవరేం చేస్తారా? అయినా హీరోని అనాలి. ఈ నిబ్బాగాన్ని అప్పుడే నిప్పులో తోసిపడేయకుండా పెంచి కత్తి ఎలా వాడాలో నేర్పించినందుకు. ఇప్పుడు చూడు, వాడు నీ మీదే వాడాడు. ఇప్పుడు మన కంగువ ఉండి మా ప్రజలు ఆపదలో ఉన్నారు, నేను వాళ్ళని కాపాడాక నన్ను చంపుకో అంటాడు. ఈ నిబ్బాగాడికి ఈ ఆఫర్ ఏదో బాగానే ఉంది అని ఆగిపోతాడు. ప్రణవాది కోన వాళ్ళు అందరూ ఈ నిబ్బాగాడిని ఊర్లో నుంచి ఎల్లగొడతారు. మన కంగువ ఆ నిబ్బాగాడిని ఎల్లగొడితే నేను కూడా ఇక్కడ నుండి దొబ్బేస్తా అని చెప్పి ఆ నిబ్బాగాడిని తీసుకుని అడవిలోకి పోతాడు. ఇక్కడి నుండి ఈ పిల్లనా కొడుకు ఓవర్ యాక్షన్ ఉంటుందిరా బాబు. అక్కడ కంగువ పోన్లే పాపం పిల్లనా కొడుకు అని మంచిగా ఉంటే ఓవర్ యాక్షన్ దూపుతాడు ఈ నిబ్బాగాడు. మళ్ళీ క్లైమాక్స్ ఫైట్లో హీరో సైడ్ వచ్చేస్తాడులే. కానీ అప్పటికే చాలా లేట్ అయింది. ఈ నిబ్బాగాడు చచ్చిపోతాడు. ఆ కోపంతో హీరో విలన్ని వేసేస్తాడు. ఇంకేముంది, అయిపోయింది కదా అని అనుకునే లోపే కార్తీ ఎంట్రీ ఇస్తాడు. యావరేజ్గా అనిపించిన సినిమాని కాదు ఇది డిజాస్టరే అని క్లారిటీ ఇవ్వడానికి వచ్చినట్టు ఉంది క్లైమాక్స్లో. విలన్ కొడుకులు అందరూ చనిపోయి ఇప్పుడు విలన్ కూడా చచ్చిపోతాడుగా. అందుకే ఇన్ని రోజులు దూరం పెట్టిన విలన్ చివరికి కొడుకు కార్తీ వస్తాడు. వీడు మళ్ళీ కంగువ మీద రివెంజ్ తీర్చుకోవాలన్నమాట. మళ్ళీ దానికి పార్ట్ 2 అనమాట. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పక్కన పెడితే ప్రజెంట్ హీరో మళ్ళీ పుట్టాడంటే ఒక అర్థం ఉంది, ఆ నిబ్బాగాడు మళ్ళీ పుట్టాడంటే ఒక అర్థం ఉంది. అసలు ఈ కార్తీ ఎందుకు పుట్టాడురా మళ్ళీ? ప్రజెంట్ టైం లైన్లో కూడా మళ్ళీ కార్తీకి కంగువకి ఫైట్ అనమాట. హీరో ఈసారి ఆ నిబ్బాగాడిని కాపాడాలన్నమాట. ఆ నిబ్బాగాడు కార్లు ఎందుకు ఎగరాస్తాడో తెలుసుకోవాలన్నమాట. హీరోయిన్తో మళ్ళీ బికినీ వేయించాలి అనమాట. కాకపోతే ఇవన్నీ పార్ట్ 2లో దేకాలి అనమాట. అసలు ఈ హాఫ్ బేక్డ్ శివాని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా ఇచ్చారా అయ్యా? ముందు అజిత్ని అనాలి. ఈయనకి అన్ని ఛాన్సెస్ ఇచ్చి డైరెక్టర్ని చేసినందుకు. పెట్టాడుగా బాగా. రజనీకాంత్ గారికి అన్నతే, సూర్యకి కంగువ. మళ్ళీ దీన్ని పట్టుకొని బాహుబలితో కంపారిజన్ ఒకటి. డిఎస్పి మ్యూజిక్ అయితే బాగానే ఉంది, విజువల్స్ బాగున్నాయి. దిశా పటాని క్యారెక్టర్ని సినిమా స్టార్ట్ అయిన 2 మినిట్స్కే చంపేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాకి పట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే అది శివగారే. మళ్ళీ పార్ట్ 2 తీస్తే ప్రొడ్యూసర్స్ దోల తప్ప ఏం ఉండదు అక్కడ. అయినా సరే పార్ట్ 2 తీస్తామంటే సరే సావండి, మాకెందుకు. ఇంకా నట్షెల్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ అభిషేక్, సైనింగ్ ఆఫ్.